ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ అండ్ యువర్ జాయ్ విల్ బి కంప్లీట్. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఒక అపారమైన ఆస్తి ఉన్న తండ్రి తన బిడ్డతో, నీవిప్పటి వరకు నన్ను ఏది అడగలేదు, నీకేం కావాలో అడుగు, నీ హృదయం సంతోషంతో నిండిపోయేలా నేను ఇస్తాను అని చెప్తే ఆ బిడ్డకి ఎంత ధైర్యం వస్తుందో కదా. మన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ద్వారా సరిగ్గా ఇదే మాట మనతో చెప్తున్నారు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. లోకం ఇచ్చే సంతోషం కొద్దిసేపే ఉంటుంది, కానీ యేసు ఇచ్చే ఆనందం అది శాశ్వతమైనది, పరిపూర్ణమైనది. అయితే మనం ఎందుకు అడగలేకపోతున్నాం? యేసు నామమున అడగడం అంటే ఏమిటి? ఈ ఉదయకాల ధ్యానంలో మనం లోతుగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు వచ్చి మీ హృదయాలు పరిపూర్ణ సంతోషముతో నిండాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నిన్ను ప్రేమించే దేవుడు ఈ నూతన దినాన్ని ఆరంభిస్తూ ఉంటుండగా ప్రేమపూర్వకమైన వాగ్దానముతో మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సిలువకు వెళ్ళటానికి కొన్ని గంటల ముందు తన శిష్యులతో మాట్లాడిన సందర్భం ఇది. ఆయన వెళ్ళిపోతున్నారని శిష్యులు దుఃఖపడుతున్నారు. ఆ సమయంలోనే యేసు వారితో అంటున్నాడు, నేను వెళ్ళటం మీకే మంచిది. ఎందుకంటే నేను వెళ్తే మీరు నేరుగా నా నామమున తండ్రిని అడగొచ్చు. అంతకుముందు ప్రవక్తల ద్వారా లేదా యాజకుల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు యేసు నామము అనే అత్యున్నతమైన అధికారాన్ని ఆయన మన చేతికి ఇచ్చారు. మనం అడిగితే కాదనకుండా ఇచ్చే తండ్రి మనకు తోడున్నాడు. పరిపూర్ణ సంతోషాన్ని ఇచ్చే ప్రార్థనలోని సత్యాలు మనం ఈ వాక్యాన్ని లోతుగా విశ్లేషణ చేస్తూ తెలుసుకుందాం. మొదటిది, యేసు నామమున ఉన్న అధికారం, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్. మన ప్రార్థన ముగించేటప్పుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అని ఊరికే అనటం లేదు. ఆ నామానికి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉంది. మనము మన సొంత అర్హతతో కాదు, కానీ యేసు సంపాదించిన ఆ ధన్యతను బట్టి తండ్రి సింహాసనము దగ్గరకు వెళుతూ ఉన్నాం. అందుకే ఆ నామములో అడిగినప్పుడు తండ్రి ఖచ్చితంగా దాన్ని అనుగ్రహిస్తారు. రెండవదిగా, అరకొర కాదు, పరిపూర్ణ సంతోషం, జాయ్ దట్ ఈస్ కంప్లీట్. లోకమిచ్చే సంతోషం పరిస్థితుల మీద ఆధారపడుతుంది. డబ్బు ఉంటే సంతోషం, ఆరోగ్యం ఉంటే సంతోషం. కానీ దేవుడిచ్చే సంతోషం పరిపూర్ణమైనది. ఇట్స్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. అంటే చుట్టూ ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, ఏ పరిస్థితులున్నా హృదయం లోపల ఒక దైవికమైన ఆనందం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఆనందాన్ని ఎవ్వరూ దొంగలించలేరు సుమా. మూడవదిగా, అడుగుడి మీకు దొరుకును. ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్. బైబిల్ చెప్తుంది, మీరు అడగనందున మీకు దొరకటం లేదు అని. చాలాసార్లు మనం సమస్యల గురించి ఇతరుల దగ్గర ముచ్చటిస్తాం, కానీ ప్రార్థనలో దేవుని దగ్గర పెట్టం. దేవుడు అడగమంటున్నాడు. నీవు నోరు తెరిచి అడిగితే ఆయన తన హస్తాన్ని తెరిచి నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక నిమిషం నిశ్శబ్దంగా మీ హృదయాన్ని పరీక్షించుకోండి. మీ జీవితంలో ప్రార్థన అనేది ఒక అలవాటుగా మారిందా? లేక దేవునితో మాట్లాడే ఒక ఆత్మీయ అనుభవముగా ఉందా? మీరు అడుగుచున్నారు, కానీ దేవుడు ఇస్తాడో లేదో అన్న అనుమానంతో అడుగుతున్నారేమో. ఆలోచన చేయండి. మనకు దేవుని హృదయం పట్ల సరైన అవగాహన లేకపోవటమే మన అపనమ్మకానికి కారణం. ఆయన మనల్ని ఇబ్బంది పెట్టే క్రూరుడు కాదు సుమా. తన బిడ్డల సంతోషాన్ని చూసి ఆనందించే ప్రేమగల తండ్రి అని గ్రహించు. మన అపనమ్మకపు ప్రార్థనలను చూసి
సాతాను మనల్ని నిరాశపరుస్తున్నాడు. ఆ అపనమ్మకపు ప్రార్థనలను ఈరోజే మనం ముగించేద్దాం. ఈరోజు నుండి మీ ప్రార్థనా శైలిని మార్చుకోండి. ప్రభా, నా సంతోషం పరిపూర్ణమవటం నీకు ఇష్టం, అందుకే విశ్వాసముతో అడుగుతున్నానని పూర్తి నిశ్చయతతో అడగండి. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా తప్పిపోదు. ఈరోజు మీకున్న అతిపెద్ద కొరతను లేదా మీ హృదయంలోని తీరని కోరికను యేసు నామమున తండ్రి ఎదుట పెట్టండి. అనుమానించకుండా ఆయన ఇవ్వబోతున్నాడనే సంపూర్ణ విశ్వాసముతో, నమ్మకముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ హృదయంలో ఒక నూతన ఆనందం నిండడం మీరు తప్పక గమనిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, యేసు నామమున అడిగితే మీ ప్రార్థనలకు జవాబు వస్తుంది, మీ సంతోషం పరిపూర్ణమవుతుందని మీరు నమ్ముతుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ ఫిల్ మై హార్ట్ విత్ యువర్ కంప్లీట్ జాయ్ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని ప్రకటన చేయండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియదేవుని జనాంగము, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ దిగులుతో కన్నీళ్లతో నీ హృదయం నిండిపోయి ఉన్నప్పటికీ, జీవితంలో అసలైన సంతోషాన్ని కోల్పోయి ఉన్నప్పటికీ, ఇదిగో యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది వరకు మీరు నా నామమని ఏమీ అడగలేదు, ఇప్పుడు అడగండి, మీ సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాను అంటున్నారు. మీ భారాలన్నీ కూడా ఆయన పాదాల చెంత పెట్టి ఆయనిచ్చే పరలోకపు ఆనందాన్ని ఇప్పుడే పొందుకోండి. సడలని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. యేసు నామమున మాకిచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఈ సందేశము వింటున్న నీ బిడ్డల ప్రార్థనలన్నిటికీ ఇప్పుడే యేసు నామంలో జవాబులు విడుదల చేయునుగాక. వారి జీవితాల్లో ఉన్న కొరతలు, కన్నీళ్లు తుడిచివేసి వారి సంతోషము పరిపూర్ణమగునట్లు నీ పరలోకపు ఆశీర్వాదాలను కృంభరించమని ప్రార్థన చేస్తున్నా. ఏ అపవాది కూడా వారి ఆనందాన్ని దొంగిలించకుండా నీ పరిశుద్ధాత్మ శాంతితో వారి హృదయాలను నింపి అయా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.